ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం ప్రస్తుతం మన్యంలో ఉన్న ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఇది కూడా ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కొత్తూరు అసెంబ్లీ స్థానంలో అంతర్భాగంగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఆ సమయంలో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున నిమ్మక గోపాలరావు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఇక్కడ కూటమి అభ్యర్థి జనసేన తరఫున విజయం సాధించారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ది స్టోరీ. టీడీపీ ఆవిర్భావం తర్వాత గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో పాలకొండ ఒకటి. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడి నుండి టీడీపీ తరపున నిమ్మక గోపాలరావు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి నిమ్మక గోపాలరావు మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు నియోజకవర్గంలో మంచి పేరుంది. కూటమి ఏర్పాటు ముందు వరకు పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్గా నిమ్మక గోపాలరావు తనయుడు జయకృష్ణ బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాలతో సంబంధాలు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారనే టాక్ ఉంది. పాలకొండ మండలంలోని పలు ఇసుక రీచ్లలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి వెంటనే అడ్డుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా జయకృష్ణ ఎన్నో ఉద్యమాలు చేయడమే కాకుండా స్థానిక ప్రజానికాన్ని చైతన్యపరిచారు. ఇసుక అక్రమ రవాణాపై ర్యాంప్ వద్ద స్థానికులతో కలిసి ఆందోళనలు చేశారు. ఇక్కడ రీచ్లకు ఎలాంటి అనుమతులు లేవని, అయినా అధికార పార్టీ అండదండలతో తవ్వకాలు సాగుతున్నాయని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. స్థానికంగా ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధుల బంధువుల ఆధ్వర్యంలో ఈ తంతు సాగుతోందని, కోట్ల రూపాయలు విలువైన ఇసుక దోచుకుంటున్నారని వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సంబంధిత అధికారులను సంప్రదిస్తే అనుమతులపై కనీస సమాచారం ఇవ్వడం లేదని, అధికారులు సైతం అధికార పార్టీకి అండగా ఉంటున్నారని ప్రభుత్వ అధికారులను సైతం జయకృష్ణ విమర్శించారు. నాగావళి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలతో పాలకొండతో పాటు వివిధ ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే రక్షిత పథకాలకు ముప్పు పొంచి ఉందని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఇలా స్థానిక ప్రజలకు కలిగే కష్ట నష్టాల్లో జోక్యం చేసుకునే నేతగానే కాకుండా విద్యావంతులవ్వడంతో పాటు పిలిస్తే పలికే స్వభావం ఉన్న వ్యక్తిగా జయకృష్ణ మంచి పేరు సంపాదించుకున్నారు. రెండు 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జయకృష్ణ అప్పటి నుండి పట్టు వదలని విక్రమార్కుడిలా 2024 ఎన్నికలే టార్గెట్గా పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టారు. వాస్తవానికి పాలకొండలో టీడీపీకి బలమైన కేడరుంది. దీనికి తోడు ఇక్కడ ప్రజల్లో జయకృష్ణపై సానుభూతి ఉంది. ఈసారి గెలుపు పక్కా అని పార్టీ ఫిక్స్ అయిపోయింది. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటులో భాగంగా పాలకొండ రిజర్వ్డ్ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ కేడర్ కొంత గందరగోళానికి గురైంది. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి ఎంపికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. అంతేకాదు పలుసార్లు సర్వేలు చేపట్టారు. ఈ క్రమంలో సర్వేలన్నీ పాజిటివ్ టాక్ రావడంతో జయకృష్ణ బెస్ట్ అని తెలుసుకుని పార్టీలోకి ఆహ్వానించి జయకొట్టారు. జయకృష్ణ జనసేన పార్టీలో చేరిపోయారు. కూటమి అభ్యర్థిగా నీతి నిజాయితీకి మారుపేరైన జయకృష్ణను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో వార్ వన్ సైడ్ అనుకున్న వైసీపీకి చుక్కలు కనిపించాయి. నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతగానే కాకుండా ప్రజల మన్ననలు పొంది ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడని జయకృష్ణ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. పాలకొండ నియోజకవర్గం ఏజెన్సీకి ముఖద్వారం. అటు ఏజెన్సీ ప్రాంతం, ఇటు మైదాన ప్రాంతం కలబోసి పాలకొండ నియోజకవర్గం. 1952లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు అధికం.
ఎక్కువగా నిరక్షరాస్యత, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఆకట్టుకునే ఈ ప్రాంతంలో గతంలో వివిధ పార్టీల అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి వరుసగా 4 సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. తర్వాత వరుసగా 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతిపై గోపాలరావు తనయుడు జయకృష్ణ టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. వాజ్ ది స్టోరీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన పాలకొండలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి 2014, 2019లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి ఈ ఎన్నికల్లో ముచ్చటగా 3ఓసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు. అటు కూటమి వైపు మాత్రం అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. పైగా కూటమి అభ్యర్థి ఎంపిక విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు రోజుకో పరిణామం చోటు చేసుకుంటున్నాయి. పాలకొండ నియోజకవర్గంలో ముందు నుండి వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ప్రధాన పోరు కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు చరిష్మాతో రాజకీయాల్లోకొచ్చిన జయకృష్ణకు స్వపక్షంలో విపక్షంలా సొంత పార్టీ నాయకుల అసమ్మతి పోరు నెలకొంది. జయకృష్ణ నాయకత్వాన్ని కాదంటూ పార్టీలోని ఓ వర్గం సామాజిక కార్యకర్తగా ఉన్న పడాల భూదేవిని ప్రోత్సహిస్తూ వచ్చింది. టీడీపీ టికెట్ను ఆశిస్తూ భూదేవి నియోజకవర్గంలో జయకృష్ణకి పోటీగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. జయకృష్ణకి టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అనుచరుడిగా పేరుండగా భూదేవికి అచ్చెన్నాయుడు ప్రోత్సాహం ఉన్నట్లు వార్తలొచ్చేవి. అయితే ఇవన్నీ కుటుంబ సమస్యలని ఎన్నికల సమయానికి అధిష్టానం కలుగజేసుకుని అసమ్మతిని సద్దుమణిగింపచేస్తుందని జయకృష్ణ ముందు నుండి ధీమాగా ఉన్నారు. చివరికది అసలుకే ఎసరు పెట్టింది. కళా వెంకట్రావు అనుచరుడైన జయకృష్ణకు చెక్ పెట్టాలన్న ఆలోచనో లేదా నిజంగా టీడీపీ అధిష్టానం ఆలోచనో తెలియదు గాని పొత్తులో భాగంగా అనూహ్యంగా పాలకొండ సీట్ జనసేనకు కేటాయించేశారు. పాలకొండ సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీలోని నిమ్మక జయకృష్ణకి పడాల భూదేవికి చెక్ పడిందని అంతా భావించారు. ఎలాగైనా ఎమ్మెల్యే సీటు దక్కించుకోవాలని నిమ్మక జయకృష్ణ తన అనుచరులతో కలిసి పవన్ కళ్యాణ్ను కలిసి తన వర్గంతో తాను జనసేనలో చేరుతానని తనకు గాని తాను ప్రపోజ్ చేసిన వ్యక్తికి గాని టికెట్ ఇవ్వాలని కోరడంతో ముందు నుండి పార్టీలో ఉన్న జన సైనికులను జయకృష్ణ పక్కకు నెట్టేశారనే వార్తలు గుప్పుమన్నాయి. రాజకీయాల్లో పార్టీ జెండాలు మోసేవారి కంటే జెండాలు మార్చేవారికే విలువ ఉంటుందని గుసగుసలాడుకున్నారు. మరోవైపు ఓటమి భయంతో జయకృష్ణ కుటిల రాజకీయాలు చేసి ఓట్లు తొలగింపును మాత్రం పక్కా ప్రణాళికతో చేపట్టారనే వార్తలొచ్చాయి. ఈ తతంగమంతా ఆలస్యంగా వెలుగులోకొచ్చినా పక్కా ప్రణాళికతోనే జయకృష్ణ చేశారని ఆరోపించారు వైసీపీ నేతలు. పాలకొండ మండలం లుంబూరు గ్రామంలో ఓటర్ల జాబితాను ఇష్టానుసారంగా మార్చిన సంఘటన గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏకంగా 29 మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. ఓటర్లకు తెలియకుండా ఫామ్ 7లు అందించి ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారని, వీరంతా 2019 ఎన్నికల్లో ఓట్లు వేసిన వారే కావడంతో బాధితులంతా ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్తే జయకృష్ణ డీఎల్పీఓ కార్యాలయం నుండి వచ్చిన జాబితాను అందించారని, ఫామ్ 7 ఆధారంగానే డిలేషన్ జరిగిందని అధికారులు వివరించారు. అయితే ఆ ఫామ్ ఓటర్లు కాకుండా ఎవరు ఇచ్చారన్నది విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవినీతికి ఆమడ దూరంలో ఉన్న జయకృష్ణ గెలుపు కోసం పార్టీ మారారు. అదే గెలుపు కోసం ఓటర్లను సైతం మార్చారని స్థానికులు, సొంత పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.